ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము లూకా సువార్త 9వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. యేసు ప్రభువారు ఈ విధముగా చెప్పి ఉన్నారు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచి ఉన్నదని సెలవిచ్చి ఉన్నారు. వెంటనే స్వస్థపడి ఉన్నాడు. ప్రభువైన క్రీస్తు వారు ఒక పట్టణములో ప్రవేశించినప్పుడు గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షము అడుగుకొనుచున్నాడు. అతను పుట్టి గుడ్డివాడు, అతనికి ఏమాత్రము కూడా కళ్ళు కనపడవు. జన సమూహము దాటిపోచున్నట్లు వాడు చప్పుడు విని ఇది ఏమని వారిని అడిగి ఉన్నారు. వారు సెలవిచ్చి ఉన్నారు, నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని ఆ గుడ్డివానితో చెప్పి ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అతనికి కళ్ళు లేకపోయినను తనకున్న దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి జన సమూహముగా తనను దాటిపోవుచున్నారని గ్రహించి ఉన్నాడు. ఆత్మనేత్రములు కలిగిన వాడై దేవుని గుర్తించి ఉన్నాడు. మనము కూడా కళ్ళుండి గుడ్డివాళ్లమై ఉన్నాము. నిజదేవుని కనిపెట్టుటలేదు, నిజదేవుని మనము ఆరాధించుటలేదు. అతనైతే ఆత్మనేత్రములు తెరవబడి దేవుని గుర్తించినున్నాడు. అప్పుడు వాడు ఈ విధముగా కేకలు వేస్తూ ఉన్నాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించుమయ్యా అని కేకలు వేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నేను గుడ్డివాడిని, నా కళ్ళు తెరవగలడు, ఏమైనా చేయగలడు, ఈయనే నజరేయుడైన క్రీస్తు అని కేకలు వేస్తూ ఉన్నాడు. ఊరకుందుమని ముందర నడుచుచున్న వారందరూ వారిని గద్దించిరి గాని వారి మరీ ఎక్కువగా దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని గట్టిగా కేకలు వేసి ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనలను సైతాను గద్దించినప్పుడు ప్రార్థన ఆపివేస్తాము. కానీ అతను ఎంతమంది గద్దించినను ఆపివేయక మరీ ఎక్కువగా కేకలు వేసి ఉన్నాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము అని. ప్రభువు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. అంతటా అతని కేకలు విని యేసు ప్రభువారు నిలిచి వానిని తన యొద్దకు తీసుకుని రమ్మని వారికి చెప్పి ఉన్నారు. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, అయ్యా, నేను నీకేమి చేయగలను? నా నుండి నీవు ఏమి కోరుకొనుచున్నావని యేసుక్రీస్తు వారు ఆ గుడ్డివాడిని అడిగినప్పుడు వాడు ఏమని అని ఉన్నాడంటే, ప్రభువా, నీవు సర్వము చేయగలవు, నేను పుట్టి గుడ్డివాడను, నేను చూపు పొందగోరుచున్నానని ఆయనతో చెప్పి ఉన్నప్పుడు యేసు ఈ విధముగా చెప్పి ఉన్నాడు, చూపు పొందుము, నీ విశ్వాసమును బట్టి నీవు స్వస్థపడి ఉన్నావు అనగానే వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమ పరచుచు ఆయనను వెంబడించెను. కనుక ప్రజలందరూ అదిని చూసి ప్రభువైన క్రీస్తు వారిని స్తోత్రము చేసి ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసము వలన మనము ఆ కొండను చూసి అది అక్కడ నుండి దొర్లిపోవాలి అనగానే ఆ స్థానము నుండి వేరొక స్థానమునకు వెళ్ళిపోతుంది. కాబట్టి మనకు శ్రమ వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శత్రువులు ఎదురైనప్పుడు మన విశ్వాసమును మనము విడిచిపెట్టకూడదు. మన విశ్వాసమును బట్టి దేవుని ఆరాధించాలి, ఆయన స్తుతించాలి. విశ్వాసమును బట్టి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రతి విధమైన దోషము, శత్రువు నా ఎదుటి నుండి పారిపోవాలి అని యేసుక్రీస్తు నామములో నీవు విశ్వాసముంచి వాటిని గద్దించిన ఎడల అట్టి విశ్వాసమును బట్టి సమస్తమును చేయగల సమర్థుడు. కనుక విశ్వాసమును బట్టి ఆ గుడ్డివాడు చూపు పొంది ఉన్నాడు. కాబట్టి ఆయన మహిమకు స్తోత్రార్హుడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసము కలిగి ఉండాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. जय यीशु मसीह की। आज दिन की प्रभु पवित्र वचन लूका 18 अध्याय में है। यीशु ने उसने कहा, देखने लगा, तेरे विश्वास ने तुझे अच्छा कर दिया है। आमीन। यीशु मसीह की जय। एक अंधा
सड़क के किनारे बैठा हुआ भीख मांग रहा था और वह भीड़ के चलने की आहट सुनाकर पूछने लगा, यह क्या हो रहा है? उन्होंने उसके कहता बताया कि यीशु नाज़री जा रहा है। तब उसने पुकारा के कहा, हे यीशु, दाऊद की संतान, मुझे पर दया कर। जो आगे जाते थे वे उसे डांटने लगे कि चुप रहो, परंतु वह और भी चिल्लाने लगा कि हे दाऊद की संतान, मुझे पर दया कर। तब यीशु ने खड़े होकर आज्ञा दी कि उसे मेरे पास लाओ। और जब वह निकट आया तो उसने उससे कहा, यह पूछा, तू क्या चाहता है कि मैं तेरे लिए करूं? उसने कहा, हे प्रभु, यह कि मैं देखने लगूं। यीशु ने उसने कहा, देखने लगा, तेरे विश्वास ने तुझे अच्छा कर दिया है। और वह तुरंत देखकर लगा और परमेश्वर की बड़ाई करता हुआ उसके पीछे हो लिया। और सब लोगों ने देखकर परमेश्वर की स्तुति की। यीशु मसीह की जय। आमीन।